మనందరికీ గుర్తు ఉంటుంది, చాలా బలంగా గుర్తున్న విషయం. కోడెల శివప్రసాద్ గారు అవమానం భరించలేక సూసైడ్ చేసుకున్న విషయం మర్చిపోయారా? అప్పుడే ఫర్నిచర్ ఆయన దగ్గర పెట్టుకున్నారు, ఇవ్వట్లేదు కోడెల శివప్రసాద్ గారు అని చెప్తే అవమానం భరించలేక ఫ్రెజైల్ మూమెంట్లో, వీక్ మూమెంట్లో సూసైడ్ చేసుకున్నారు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కోట్లకి సరిపడా స్టేట్ ఖజానాతో కొనుక్కున్న ఫర్నిచర్ ఉంది, ఒక్కటి వసూలు చేయరేంటి గవర్నమెంట్ ఈరోజు దాకా? అది ప్రజల డబ్బే. సాక్షిగా వెళ్ళే రైట్ మీకెక్కడుంది? వసూలు చేయరా? పోతే పోనీ కొన్ని కోట్లు అంటారా? ఆఖరికి కొడాలి వెంకటేశ్వరరావు అంటాడు కూడా, ఈ ఇష్యూ పాపప్ అయినప్పుడు పోదేమైనా కొన్ని కోట్లు తీసి పడేస్తాం బయట అని చెప్పి విచ్చలవిడితనంగా మాట్లాడాడు. నోటికి ఎంత వస్తే అంత, అది ప్రజల డబ్బు, దానికి మనం మర్యాద ఇవ్వాలి అని కూడా లేకుండా బిహేవ్ చేస్తే, అలాంటి ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఉంటే అతని ఇంట్లో ఫర్నిచర్ కూడా మనం తీసుకురాలేని పరిస్థితి. కొన్ని కోట్లు పోతే పోనండి. మరి ఈ టూరిజమ్స్ అన్నీ ఎందుకండి చెప్పండి? డబ్బులు ఇక్కడ వసూలు చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, అక్కడ పోనిస్తున్నాం. లంచాలు, లంచగొండులు, తర్వాత పిచ్చి పిచ్చిగా రాష్ట్రాన్ని దోచనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తేనే కదా మన రాష్ట్రంలో ఎక్స్చెక్కర్ ప్రజల డబ్బు తిరిగి వచ్చింది అనుకోవడానికి. ప్రజలేమి ఊరికే పుట్టవండి, డబ్బులు వాళ్ళకి చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. కష్టపడి రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఇస్తే కనుక సంక్షేమ పథకాలే అక్కర్లేదు ఎవరికి. వాళ్ళు పడే కష్టం ముందు ఏ పొలిటీషియన్ పడ్డు, ఇది వాస్తవం. ప్రజలచే నడుపుతున్న గవర్నమెంట్లో ఇలా మౌనంగా ఉండటం ఖచ్చితంగా నెగిటివిటీకి దారితీస్తుంది.